ఈరోజు ప్రధానంగా మేము ఒక బాలికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభిమానిస్తారో, ఏదైతే విద్యార్థులను గౌరవిస్తారో ఆ ఒక ఉద్దేశంతో మేము ఇవాళ ఈ గాంధీనగర్లో పిల్లలకి వాళ్ళకి తినడానికి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, అలాగే ఒక్కొక్కరికి కూడా ఒక కంచం, ఒక గ్లాసు, ఒక స్క్రూను కూడా ఈరోజు మా ప్రీతమ నాయకులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఆ ఒక కార్యక్రమం వృధాగా బ్యానర్లతోనో అలాగే మందుగుండు సామాన్తోనో వేస్ట్ చేయకుండా మా నాయకుడు చెప్పినటువంటి విధానాల్లో ఈరోజు మేము ఈ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ, ఇది ఒక అనాథ హాస్టల్, ఈ ఒక అనాథ హాస్టల్ పేరు కలిగినటువంటిది గాంధీనగర్లో. అలాంటి హాస్టల్లో మా జగనన్నకు ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఏది చేసినా ఒక మంచి పనే చేయాలి. ఆ ఒక మంచి పని ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ పిల్లలకి ఈ మధ్యాహ్నం భోజనం అనేది మేము ఈ ఒక రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్గా బొడ్డి అప్పలకొండమ్మ గారు, అలాగే నేను మాజీ కార్పొరేటర్గా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాగవంశ అనుబంధ విభాగం అధ్యక్షులుగా ఈరోజు ప్రజాసేవ చేసుకోవడానికి ఈ ఒక బాల కార్మికులు, ఈ ఒక పిల్లలకి మా మనమరాలు చేతుల మీదుగా వీళ్ళకి జగనన్న పేరుతో కేక్ కటింగు చేపిస్తూ, మరి వాళ్ళందరికీ కూడా కేకులు తినిపిస్తూ జగనన్న మామయ్య అని వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఈ ఒక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అలాగే మా స్నేహితులు కూడా జగనన్న మాట కొరకు, జగనన్న ఇస్తే మాట తప్పడు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే చెప్పుకోవాల్సి వస్తే ఏం చెప్తారంటే, ఆయన మంచి చేయలేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు అని చెప్పేసి చాలా వార్తల్లో కానివ్వండి, చాలామంది నాయకులు కానివ్వండి పదే చెప్తున్నమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసుంటే అంతే మెజారిటీతో గెలిచేవాళ్ళు కదా, ఎందుకు ఓటమి పాలయ్యారు? దీనికి గల కారణాలు ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో మంచిగా చేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేని విధంగా 5 ఏళ్ళలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ సారథి అని ఒక బిరుదు పొందినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిపక్షాలు ఎన్ని అనుకున్నా ఒకవేళ మాకు ఓట్లు పడలేదు, సీట్లు రాలేదు అనేదానికి అది ఏం జరిగిందో ఏంటో అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నారా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఘనంగా చెప్పుకోవటానికి మరి ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు నిన్నగాక మొన్న విజయవాడలో చూశారు. అలాగే గవర్నర్ గారికి మెడికల్ కాలేజీలపై రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళ్తే ప్రైవేటు పరం చేయొద్దని వచ్చినటువంటి జనాభాను చూసి ఓరవలేక ట్రాఫిక్ను కూడా కనకదుర్గమ్మ బ్రిడ్జి మీదుగా బెంజీ సర్కిల్కి చేపించినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారు అంటే అధికార పార్టీ నాయకులు. కార్యక్రమాన్ని సక్సెస్ అవ్వకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షం నాయకుల మీద పదం పొందినటువంటి నాయకులైనటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు అని చెప్పి చెప్పుకోవాలి. ఏం చెప్తారు ఈ సందర్భంగా? మేము చెప్పటానికి ఫైనల్గా మా నాయకుడు చేసినటువంటి మంచి పనులు, ప్రజా ఆదరణ, ఏది చేసినా ప్రజలకి గుర్తుండే విధంగా ఈరోజైనా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు అభిమానించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాం.